హాయ్ అండి. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. హనుమంతుడు అంటే మనందరికీ గుర్తొచ్చేది ఆయన నిత్య బ్రహ్మచర్యం. కానీ హనుమంతుడికి కూడా వివాహం జరిగిందని మీకు తెలుసా? సూర్య భగవానుడి పుత్రిక సువర్చలాదేవితో ఆయన పెళ్లి వెనుక ఉన్న రహస్యమేంటి? అసలు సువర్చల ఎలా జన్మించింది? ఈ ఆసక్తికరమైన కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యుడి భార్య అయిన సంజ్ఞాదేవి ఆయన తేజస్సును భరించలేక తన నీడ నుంచి ఛాయాదేవిని సృష్టించి పుట్టింటికి వెళ్ళిపోతుంది. అయితే ఆమె తండ్రి విశ్వకర్మ రోజూ కూతురికి బుద్ధులు చెప్పటం ప్రారంభించాడు. ఆడది భర్తను వదిలిపెట్టి రావటం తగదు అని. ఈ పోరు పడలేక సంజ్ఞాదేవి తాను అత్తవారింటికి వెళ్ళిపోతున్నానని పుట్టింట్లో చెప్పి అక్కడి నుంచి బయలుదేరి పారిపోయి అడవిలో ఆడగుర్రం రూపంలో తపస్సు చేయసాగింది. కొన్ని రోజుల తర్వాత సూర్యుడు ఛాయాదేవి తన అసలు భార్య కాదు అని అర్థం చేసుకుని సంజ్ఞాదేవి కోసం పరుగులు పెట్టాడు. ఆరా తీశాడు. చివరికి అడవుల వెంట వెతుకుతూ తిరగసాగాడు. అక్కడ ఆమెను గుర్తించి సూర్యుడు కూడా మొగ గుర్రమయ్యాడు. అక్కడ వారికి అశ్విని దేవతలు జన్మించారు. తర్వాత సూర్యుడు తన మామగారైన విశ్వకర్మని తన భార్య కోసం తన తేజస్సును తగ్గించమని కోరాడు. అప్పుడు విశ్వకర్మ ఒక యంత్రం నిర్మించి దానితో సూర్యుణ్ణి సానబెట్టాడు. అప్పుడు రాలిన తేజస్సు చూర్ణంలో నుంచి సువర్చల అనే తేజశ్శాలి అనే పుత్రిక పుట్టింది. ఈమె తండ్రి తేజస్సులోనే ఉంటూ నిరంతరం తపస్సులోనే గడుపుతుండేది. మరోవైపు హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్యలు నేర్చుకుంటున్నప్పుడు కొన్ని విద్యలకు వివాహం తప్పనిసరి అవుతుంది అని చెప్పాడు. అది గుర్తుకు వచ్చిన సూర్యుడు హనుమంతుడు అఖండ బ్రహ్మచారి, సువర్చల నిరంతర తపశ్శాలి. వీరిద్దరికీ వివాహం చేస్తే ఎవరి బ్రహ్మచర్యానికి భంగం కలగదు, పైగా లోక కళ్యాణం జరుగుతుందని సూర్యుడు భావిస్తాడు. ఈ వివాహం వల్ల నీ గురుభక్తికి నీ తపస్సుకి ఎలాంటి దోషం కలగదు అని సూర్యుడు హనుమంతుణ్ణి ఒప్పిస్తాడు. అలా సూర్య భగవానుడి సమక్షంలో హనుమంతుడికి సువర్చలకు వివాహం జరిగింది. వివాహం తర్వాత హనుమంతుడు భార్యను తీసుకుని గంధమాద పర్వతానికి వెళ్ళిపోతాడు. అక్కడ భార్యాభర్తలు ఇద్దరూ కూడా సహజమైన నైష్టిక బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ యుగ యుగాలుగా తమ తపో దీక్షను కొనసాగించుకుంటూ ఆరాధించిన భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే హనుమంతుడికి వివాహం అయినప్పటికీ ఆయన ఇప్పటికీ నిత్య బ్రహ్మచారిగానే పూజలు అందుకుంటారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా నీలకొండపల్లిలో ఉన్న శ్రీ 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 సువర్చల సమేత అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమంతుడు తన భార్య సువర్చలాదేవితో కలిసి దర్శనమిస్తారు.